ముందుగా ఒక ఎగ్ తీసుకుందాం. పాన్ తీసుకుందాం. ఇలా ఫ్రై చేసిన రొయ్యలు. ఇప్పుడు ఎగ్ వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. టొటల్ అందరూ చేసినట్టు కాకుండా వెరైటీ. సండే వస్తే చాలండి, మనకి నాన్ వెజ్ ఉండాలి. అందుకనే పొద్దుగల సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరలో ఉన్నాం, ముషీరాబాద్ దగ్గరలో ఉన్నాం. ఫిష్ మార్కెట్కి బయలుదేరిపోయాను. ఇది ముషీరాబాద్ మెట్రో స్టేషన్ అండి. మన సికింద్రాబాద్ నుంచి మనం ముషీరాబాద్కి వచ్చి మెట్రో దాటగానే రాజా పిక్చర్ ప్యాలెస్ ఉంటుంది. అది దాటగానే ఫస్ట్ లెఫ్ట్లోనే ఉంటుందండి మన ఫిష్ మార్కెట్. పీతలు, ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఫిషెస్ అన్ని రకాలవి దొరుకుతాయండి ఇక్కడ. హోల్సేల్ ప్రైస్లో దొరుకుతాయి. ఈ మార్కెట్లో చాలా హోల్సేల్గా మనకి ఫిషెస్ అవైలబుల్ ఉంటాయి. ఇంకా అన్ని రకాల చేపలు, పీతలు, రొయ్యలు బాగా హోల్సేల్. ఇక్కడ చూడండి పీతలు కూడా ఉన్నాయి. చాలా ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తారు. సో ఇక్కడే మనం కొనుక్కొని హోల్సేల్ మాట. అసలు ఇక్కడ కొనుక్కొని ఇక్కడే పక్కన వేరే వాళ్ళు మనకి చేస్తారు. కట్ చేయడం కానీ, రొయ్యలు అయితే మొత్తం తీసేయడం కానీ, క్లీన్ చేయడం కానీ వాళ్ళే చేసి ఇచ్చేస్తారు. కాకపోతే వాటికి కిలో 30 రూపీస్ 40 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ మనం కొనుక్కున్న ఫిషెస్ అంటే హోల్సేల్గా కొనుక్కున్న చేపలు, రొయ్యలు, పీతలు అవన్నీ వీళ్ళు మనకి చేసి ఇచ్చేస్తారన్నమాట. కిలోకి 20, 30, 40 ఇలా తీసుకుంటారు. మనకు బార్గెన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. చూడండి ఎంత రష్గా ఉందో మొత్తం మార్కెట్ మొత్తం. చూడండి, మనం ఇక్కడ 2 కిలోలు రొయ్యలు తీసుకున్నాం. కిలో 200 పడింది. మా వారైతే రైలు తీసుకొచ్చారండి. ఇప్పుడు వాటితో ఏం చేయాలని ఆలోచిస్తుంటే మా వారు అన్నారు, నేను కొత్తగా రెసిపీ చేస్తాను, వాటిని క్లీన్ చేసి పెట్టేసాను. నేను క్లీన్ చేస్తున్నాను. నువ్వు క్లీన్ చేసి పెట్టు, నేను చూసుకుంటాను. అయితే ఏమమ్మా క్లీన్ చేయడం అయిపోయిందా? రొయ్యలు అయిపోయింది. సో ఈ రొయ్యలతో కొత్తగా రెసిపీ ట్రై చేద్దాం. మనం చేసి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా ఒక ఎగ్ తీసుకుందాం, పక్కన పెట్టుకుందాం. పాన్ తీసుకుందాం, స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న రొయ్యలు ఇందులో వేసుకుందాం. ఇవి ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఈ లోపల మా వైఫ్ ఆనియన్స్, మిర్చి, టమాటో, క్యాప్సికమ్, బటర్ అన్నీ రెడీ చేస్తుంది తను.
నేనైతే కట్ చేయడం అయితే కట్ చేసేస్తున్నాను. తను ఏం వెరైటీ చేస్తాడో మరి మనకైతే తెలియట్లేదు. ఏం రెసిపీ చేస్తారో తెలియదు కానీ తిన్న తర్వాత చూద్దాం ఒకసారి టేస్ట్. ఇలా ఫ్రై చేసిన రొయ్యలు ప్యాన్ నుంచి ఇంకా వేరే బౌల్లో తీసుకుందాం. ఇలాగ ఫ్రై చేసిన రొయ్యలు ఇలాగ సపరేట్గా వేరే బౌల్లోకి పెట్టుకుని అదే ప్యాన్ని క్లీన్ చేసుకోవాలి. రొయ్యలు ఫ్రై చేయడం అయిపోయింది. మా ఆవిడ వెజిటేబుల్స్ కట్ చేస్తుంది. ఒకసారి చూ. ఆయన ఏ రెసిపీ చేస్తున్నారో తెలియదు కానీ నేను కట్ చేయడం అయితే అయిపోయింది. ఓకే 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 రెడీగా. ఇందుకు ఏ రెసిపీ చేస్తున్నావు చెప్పచ్చు. చూడు 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 వెనక ముందు రుచి ఎందుకు చూడు. మళ్ళా క్లీన్ చేసిన పాన్ తీసుకుందాం. ఓకే మళ్ళీ అదే క్లీన్ చేసిన ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో ముందుగా బటర్ వేసుకుందాం. బటర్ వేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసుకుందాం. లైట్గా సాల్ట్ వేసుకుందాం. క్యాప్సికమ్ కూడా ఫ్రై అయినట్టున్నాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఇక మాత్రం బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. మనం చేస్తే ఎలా ఉంటుందో చూపుతాం డిష్. నెక్స్ట్ మిక్సీ పౌడర్. ఇది బాగా కలుపుకుందాం. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. నెక్స్ట్ మసాలా. ఇప్పుడు మసాలా వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. కాజు వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం లైట్గా. అవునండి సాల్ట్ ఒకటి మర్చిపోయాను. సాల్ట్ కూడా వేసుకుందాం. గుడ్డు వేసుకుందాం. ఇప్పుడు మనం ఎగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. టోటల్ అందరూ చేసినట్టు కాకుండా వెరైటీగా ట్రై చేశాను డిష్. దీంతో పరోటాతో తింటే ఉంటుంది కాంబినేషన్. అలాగే నాకు పరోటా చేసే ఓపిక లేదు, బయటికి వెళ్ళి నేను తెచ్చుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.